నేను అశ్వత్థామను చూడగలిగాను. కాశీలో ప్రతిదినము అర్ధరాత్రి పూట అశ్వత్థామ వస్తాడు. ఆయనకి 3000 సంవత్సరాలు కుష్ఠరోగం వచ్చింది. కృష్ణుడు శపించాడు. ఎందుకంటే కడుపులో ఉన్న పరీక్షిత్తుతో సైతంగా పాండవుల పిల్లలందరినీ చంపాలని బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు. అప్పుడు కృష్ణుడే ముందు శాపం పెట్టాడు, వ్యాసుడు కాదు పెట్టింది. భారతంలో చూస్తే అది తెలుస్తుంది. అప్పుడు వ్యాసుడు కృష్ణుడు ఇచ్చిన శాపం నీకు ఫలించుగాక అన్నాడు. ఆ శాపం వల్ల ఆయన కొంతకాలం వ్యాసాశ్రమంలో ఉండి శాప విముక్తి అయ్యాక, కారణజన్ముడు మహానుభావుడు ఈశ్వరంశతో పుట్టినవాడు గనక ప్రతిదినము అర్ధరాత్రి పూట 12 గంటల నుంచి 1 గంట మధ్యలో గంగానదిలోకి అడుగుపెట్టి ఏదో ఒక రేవులో స్నానం చేస్తాడు. ఎప్పుడూ మడికర్ణికలో స్నానం చేయడు, ఆయన వచ్చి పెడుతూ ఉంటాడు. కానీ మనం అక్కడ భక్తితో చూడాలనుకుంటే ఎవరికైనా ఏదో సమయంలో కనపడతాడండి. నా భక్తులు చాలామంది చూసామన్నారు. నేను ఆ అశ్వత్థామను చూడగలిగాను. మహానుభావుడిని వేదవ్యాసుడిని నీలవర్ణంలో ఉన్నాయని చూచాను. వేదవ్యాసుడి గురించి తిక్కన గారు అద్భుతమైన పద్యం రాశారు. అది పోతన గారి భాగవతంలో పెట్టి పోతన గారు రాసినట్టు చెబుతారు, కానీ తిక్కన రాశాడు, చాలామందికి తెలియదు. కానీ అది భీష్మ పర్వం ప్రారంభంలోనే ఉంటుంది. చాలా అద్భుతమైన పద్యం. పురాంసు పయోదనీలతను భాషిలు ఉజ్వల దండధారు పింగాంసు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యో భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు కొల్చెదం. చాలా పొడుగ్గా ఉంటాడు. ప్రాంసు అంటే పొడుగ్గా ఉన్నవాడు. పయోదనీలతను భాషలు, మేఘం వర్షాకాలంలోని నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. చేతిలో దండం ధరిస్తాడు. చూసారుగా మీరు సన్యాసుల చేతిలో త్రిదండం అని ఉంటుంది, అటువంటి దండం ధరిస్తాడు. పింగాంసు జటాఛటాభరణు, ఆయన జటాజూటాలు పింగళ వర్ణంలో, ఒక రకమైన గోరోచన వర్ణంలో, గోరింటాకు కొంచెం ఎర్రబడితే ఎలా ఉంటుంది అలాగా ఎర్రని జుట్టు కలిగిన వాడు ఆయన. రాగి రంగులో ఉన్న జుట్టు కలిగిన వాడు.